తీర్మానం చేసుకున్నాము. అగస్త్య మఠంలో చేరాడు. అగస్త్య మఠంలో కొత్త వస్త్రాలు పెట్టుకుని ఎంతో దేవుని సన్నిధిలో గోధుమ అంగరాన్ని భావించారు. ఆనాడు ప్రపంచ దేశాన్ని పోపులు పరిపాలన చేస్తున్నారు. పోపులు ఏం చేసుకుంటామంటే పాపమయ ఆపదగా ఉండేవారు. పాపమయ ఆపదంటే నువ్వు ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, ఎన్ని దుర్మార్గాలు చేసినా పర్వాలేదు, ఎన్ని నరాజులు చేసినా పర్వాలేదు, ఎంత వ్యక్త్యాలు చేసినా పర్వాలేదు. ఈ పాపమయ ఆపదలు ఉంటే నువ్వు డైరెక్ట్గా స్వర్గమైపోతావు. దేవుడు తర్వాత దేవుడు ఎవరి రోజులో పోపులు ఇప్పటికీ కూడా ఆలస్యంలో ఎవరు తప్పు చేస్తే ఫాదర్ దగ్గరికి చెవులో చెప్తే ఆ పాపపోతుంది. కానీ అంత భయంకరమైన పరిస్థితిలో జర్మనీ దేశం వెళ్ళాడు. ఎన్నో ప్రయాణం చేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే అంత వ్యాపారం, అవినీతి, అన్యాయం, అక్రమం, దుర్మార్గంతో ఉన్నప్పుడు వెంటనే వచ్చి సంఘంలో జరుగుతున్న అవినీతి, అన్యాయం, అక్రమంలో 95 సిద్ధాంతాలు. ఏ దేవాలయం? గుడ్డెలపల్లి దేవాలయం. గుడ్డెలపల్లి దేవాలయంలో వాళ్ళు చేశారు. సంఘంలో జరుగుతున్న అవినీతి. ఈయన ఎవరు ఎక్కడ అవుతున్నారు? అసలే మా యాభై చెప్పారంటే మొక్కలు రావా శ్రేయపూర్ణాలు ఉన్నాయి. స్పైడర్లే చెప్పారు. మా ఆవిడ సరిపోతా ఆవు చెప్పారంటే డైరెక్ట్గా తీసుకుపోతాయి. చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు. ఈరోజు మా అమ్మవారు దేవుని సన్నిధికి రాకుండా తమ ఇష్టానుసారంగా ఎన్నో సంఘటనలు చూస్తున్నాం, ఎన్నో భయంకరమైన ప్రమాదాలు చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో 4 రోజుల క్రితం భయంకరమైన బస్సు ప్రమాదం, కుటుంబాలు మాడి బస్ అయిపోయాయి. సవాలు కూడా పడతారు. ఎంతో భయపడుతున్నారు. మంచి మంచి కూర్చున్నారు. ఎంతో వ్యక్తులు స్థిరపడ్డారు. కుటుంబాలు రక్షించండి రక్షించండి అంటే ఎవరు రక్షిస్తాడు? మాడి బస్ అయిపోయాయి. బాడీ కూడా అంత భయంకరమైన ప్రమాదం. ఆ మధ్యలో గుజరాత్లో అలాగే ఫ్లైట్ వెళ్తున్నారు. అప్పుడు కూడా ఒక హాస్పిటల్ హాస్పిటల్లో కూడా ఎక్కడ చదువుతున్నాడు. మామూలుగా కూడా నాకు వారు భోజనం కూర్చున్నారు. ఆ విమానం వచ్చి రాకుంటే అందులో ఇంచుమించుగా 150 మంది బయలుదేరారు. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో తుఫాను, ఎన్నో అవజలు, ఎన్నో భయంకరమైన వింటాము. ఈ రోజు మనకు సజీవులుగా ఉన్నట్టే దేవుని కృప. ఆనాడు మరి మార్టిన్ లూథర్ జర్మనీ దేశం వెళ్ళాడు. పోపులకి వెళ్తే వ్యాపారం చేస్తా ఉన్నారు. నీకు ఎంత పాపం చేసిన వల్ల నీ చరిత్రలో కూడా ఈ పాపం ఏర్పడుతూ ఆ పేరంటే చరిత్రలో కూడా సమయపోతారు. వెంటనే పాపం చేస్తారు. ఇక్కడ దేవుడు దేవాలయానికి 95 సిద్ధాంతాలు వేరు చేశాడు. చదువుకున్న వారు ఎవరిగా మాట్లాడారు వాడు పథకాలు లేదా తప్పు చేసుకుని తప్పుగా ఊరుకుంటాడు. పథకాలు లేదండి ఏంట్రా మన తప్పులన్నీ చూపెట్టండి, ఇక్కడ అందించండి. మాదిరిలో లేదని చెప్పారు. ప్రాణాలు తెచ్చి ప్రాణం తేవాల్సిన పడతారు. పోపుల నుంచి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో నీతిమంతుడు విశ్వాసంలో నిలుస్తాడు. ఒక దుర్వాడు సంఘాన్ని స్థాపించాడు. మంచి పేరు లూథర్. అంటే వెలుగు, ధర కంటే భూమి మీద వెలుగు నింపువాడు లూథర్. అందుకే ఇది మార్టిన్ లూథర్ దిద్దుబాటు శుభదినం శుభదినం
ఈ వాక్యంలో దిద్దుబాటు శుభదినం 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 మతాధికారి ప్రభువు విధించాడు మతములోని 95 లోపాలను సవరించాడు మతములోని 95 లోపాలను సవరించాడు అంధకారమును కాచిపెట్టిన బైబిల్ తీసి అంధకారమును కాచిపెట్టిన బైబిల్ తీసి అందరికీ అందించాడు శుభోదయం కలిగించాడు అందరికీ అందించాడు శుభోదయం కలిగించాడు ఇది వాక్యంలో దిద్దుబాటు శుభోదయం 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 పాపలను ప్రాయశ్చిత్తం అర్పించాలని నియమము తోపుతో వాదించి ఆ సంఖ్యలను తొలగించాడు తోపుతో వాదించి ఆ సంఖ్యలను తొలగించాడు మతోదారులకు పిలుపునిచ్చెను మత సంకర్తల మాదిరుడు మతోదారులకు పిలుపునిచ్చెను మత సంకర్తల మాదిరుడు రండి రండి సంగమా మార్టిన్ లూథర్ సంగమా రండి రండి సంగమా మార్టిన్ లూథర్ సంగమా ఇది మార్టిన్ లూథర్ దిద్దుబాటు శుభదినం 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 భారతతో కలుకలు సాగరండి భారతతో కలుకలు సాగరండి ఇది వాక్యంలో దిద్దుబాటు శుభదినం 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 దేవుని స్తోత్రం మార్టిన్ ఈ సంఘాన్ని స్థాపించాడు ఈ పేరు మనం పెట్టుకున్నాం ఏమంటామా మీరు ఏమంటాం ఏమిటంటే తీసుకుంటాట మీరు ఏ సంఘం అంటే లోదన సంఘం ఏమంటాం లోదన సంఘం లోదన పేరు పెట్టుకున్నాం లోదన ప్రాణానికి ఈ సంఘాన్ని స్థాపించాడు దిద్దుబాటు ఎంతో మఠంలో అగస్త్య మఠంలో చేరి కఠిన ఉపవాసం ఉండి దేవుని ప్రార్థన చేసి సంఘంలో అవినీతి అన్యాయం అక్రమం దుర్మార్గం దుష్టత్వం వ్యభిచారం నాహత్యం అన్ని కూడా ఖండించేశారు ఉపవాసం కూడి పునరాల ఉపవాసాలంటే గోరుపట్టాలు కట్టుకుని నెత్తి మీద గుడి వేసుకుని దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉండేవారు అంగలారుస్తూ ఉండేవారు దుఃఖిస్తూ ఉండేవారు కన్నీటితో దేవుని మొరపెడుతూ ఉండేవారు ఆ రోజుల్లో ఉపవాసం అంటే 40 రోజులు ఉపవాసం చేస్తూ ఉండేవారు 40 రోజులు ఉపవాసం చేస్తూ ఉండేవారు ఆనాడు దేవుడు మోషేను పిలిచాడు మోషేను పిలిచి ఒక నాయకుడిగా ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాలని అనుకున్నప్పుడు అయ్యా మీరు రోడ్డు మాట్లాడాలయ్యా నాకు విజయమైనప్పుడు నేను నీతో ఉన్నా ఎవరు దీవిస్తారో వారు దీవిస్తారు ఎవరు ఆశీర్వదిస్తారో వారు ఆశీర్వదిస్తారు ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు సినాయి పర్వతానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా హోరేబు పర్వతంలో గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు పొగలో మంట వస్తుంది దాని దగ్గరికి వెళ్తే కాదంటే పచ్చగానే ఏంటి చెప్పుకుంటూ అనుకున్నాను వెంటనే మోషే ఇది పరిశుద్ధ స్థలం ఇది పరిశుద్ధ స్థలం నీ చెప్పినని దేవుడు మాట్లాడాడు మాట్లాడిన తర్వాత ఆ జనాన్ని నడిపిస్తున్నాం ఒక ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి పదాలు ఇవ్వడానికి 40 దినాలు ఉపవాసం ఉన్నాడు మోషే 40 దినాలు ఉపవాసం మోషే పుట్టినప్పుడు ఫరో ఈ సైన్యం వైపున్నారు అనే పగలందరూ చంపేదని సిప్రా పూయా సంవత్సరాలుగా ఆచరించినప్పుడు వారు దేవుని వారు చురుకైన ఎన్నికలు మేము కాపులు పెరిగేటప్పుడే వారు ప్రశ్న చేస్తున్నారు
చిన్నపిల్లలు జరిగిన మనం తల్లి చిన్నపిల్లలు విడిచిపెట్టాక జమ్ము పెట్టలు పెట్టి కీరు పూసి నైవేద్యం విడిచిపెట్టాము పొలంలోకి స్నానం చేస్తున్నాము. ఆ బిడ్డ ఏడుపుని అయ్యో బిడ్డ చాలా బాగున్నాడే, చాలా సుందరమైన వాడే, చాలా అందమైన వాడే, నా పెంచాలనుకున్నప్పుడు అక్క గట్టు మీద వస్తాం వెంటనే పెంచినారు. తీసుకువెళ్ళాక 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? పలో రాజులు భోగభాగ్యాలతో సుఖ సౌఖ్యాలతో ధనవాసులతో రాజకుమారులకు ఎంతో మంచి జీవితమైన వాయు 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఉన్న తర్వాత తన బదులైన వాడిని ఒకరు కొట్టేదని వాడు చంపితే ఏం చేసిన తెలియదనుకున్నావా? ఈ గుంటాలపై బాధపడి వచ్చేసాడు. మామయ్య ఇంట్లో దగ్గరికి వచ్చాడు. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 40 సంవత్సరాలు గొర్రెలు దాచుకుంటాడు. దేవుడి పేరు స్వీకరించి దేవుడు పిలిచి ఒక నాయకుని ఎన్నుకుని 10 ఏళ్ళ నుంచి 40 రోజులు ఉపవాసం ఉంటాడు. ఇప్పుడు ఉపవాసాలు ఏమున్నాయి? పూర్ణాలకి మహాసారం అంతే కదా. అయ్యగారు చెప్పండి మీరు ఆశీర్వాదం మాకేమో ఆయాసం ఉపవాసపోతారంటే అది రైతు ఎన్ని ఉపవాసపోతారో ఆ రోజుల్లో కఠినమైన ఉపవాసాలు చేస్తూ ఉండేవారు. గోరు కట్టుకుని నెత్తి మీద పుండు వేసుకుని ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఏరియా కూడా ఉపవాసం ఉండేది. ఏరియా కూడా ఉపవాసం ప్రార్థన చేశాడు. ఉపవాసం ప్రార్థన చేశాడు. నీళ్లు పెట్టారు, కట్టెలు పెంచారు, ఎత్తులు తురాకులు చేసి ఏ దేవుడు వస్తారో, ఏ దేవుడు ప్రతిస్తారో, ఏ దేవుడు అగ్ని వచ్చి దహించి వస్తారో ఆ దేవుడు ఇస్తున్నారండి. వాళ్ళు చూసిగా ఎన్నో ఓ మాట్లాడుతున్నారు. పైగా ఎక్కడున్నావు? బయలుదేరావా? తాడున్నావా? నెత్తులు చెప్పాలా? ఎప్పుడు వస్తావు? పని వేసుకున్నావు? అప్పకేం చేశారు? ఉల్లంతా సీరియస్ అటాక్ చేస్తారు, గంతులు వేస్తారు. బయలుదేరావా? బయలుదేరావా? నిద్రపోతున్నావా? ఎక్కడున్నావు? లేపాలా? అవునా? ఉదయం చదువుకొని మధ్యాహ్నం సాయం బయలుదేరావా? అయా బయలుదేరావుతా అన్నప్పుడు జీవన దేవుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు కళ్ళ మీద నీళ్లు పెట్టారు, కట్టెలు పెట్టారు. ప్రార్థన చేయగానే అగ్ని వచ్చి దహించేసినప్పుడు ఆ పదార్థాన్ని ఉపవాస ప్రార్థన పొందారు. ఈ రోజులో మనం చేసే ఉపవాసాలని ఆ మొదటి ఉపవాసాలంటే కఠిన ఉపవాసాలు ఈ రోజుల్లో వస్తున్న చాలా మంది మతాలు ఎర్రబట్టలు వేసుకుని నల్లబట్టలు వేసుకుని ఇప్పుడైనా ఉపవాసం ఉంది. కన్నీరు నించుతూ దుఃఖించుతూ మనకు పూర్తిగా తిరిగిన ఎందుకులండి నీ దేవుని యెహోవా శాంతమునియు అత్యంతమునండి అని విడిచేయక వేరు చేసేది మీ వస్త్రాలు కనుక మీకు ఇప్పుడైతే అగ్గిలో ఇబ్బంది ఎక్కడి నుంచి అయినా ఇప్పుడైనా మారా ఏమంటారు? బాబా ఇప్పుడైనా మారా. ఎన్నిసార్లు గర్తించమన్నా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినట్టు ఇప్పుడైనా మారా. అందుకన్నా ఇప్పుడైతే మీరు ఉపవాసం ఉండి కన్నీరు కాచుతూ దుఃఖించుతూ మనపూర్వకంగా తిరిగి నీ దేవుని యెహోవా శాంతమునియు అత్యంత కృపగలవాడండి. అది కీడి చేయక మేలు చేసే వస్త్రాలుగా ధ్యానం చేసుకుంటారు. కనుక ఏ రీతిలో ఉపవాసం ఉండాలో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక ఉపవాసం ఉన్నారు. ఓ పరిశుద్ధుడు అంటాడు వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నారు ప్రభా. పది కష్టాలు అనిపిస్తున్నారు ప్రభా. దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, నా హత్య చేయట్లేదు ప్రభా. పరిశుద్ధుడు
ఆ బయట